రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఈ వివాదం అనేది రోజుకి కూడా అంటే ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ లాగా ఉందనమాట. అయితే దీంట్లో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మొత్తానికి అంటే న్యాయం గెలవాలి అనేది నా వర్షన్ అంటూ శేఖర్ భాష అనే వ్యక్తి ఈ వివాదంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే అన్‌ఫార్చునేట్‌లీ రీసెంట్‌గా జరిగిన దాడి వల్ల లావణ్య చేసిందండి దాడి? మరి లావణ్య చేసిన దాడిలో గాయపడిన శేఖర్ భాష గారు కట్టుతో కూడా తన పోరాటం అంటే కొనసాగిస్తూ లావణ్య ఒక్కతే చేసేంత సీన్ లేదు. అదే మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందనేది శేఖర్ భాష గారి మాటల్లో విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విక్టరీ, ఒక విజయం ఇవాళ నిజంగా చెప్పాలంటే. నేను ఏదైతే ఇన్నాళ్ళు మొత్తుకుంటున్నానో మీడియాలో చాలా మంది నమ్మారు, 99% జనాలందరూ నమ్మారు. మనం పోల్స్ పెట్టినా కామెంట్స్ పెట్టినా అందరూ మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇంకా ఎవరైతే ఆ 1% లేకపోతే ఆ 5% ఉన్నారో వాళ్ళకి కూడా చక్కటి నమ్మకం కుదిరేట్టుగా ఇవాళ ఒక బెయిల్ అంటే ఏదో బెయిల్ ఇచ్చారు కదా అనే కాదు, అక్కడ ఆ కోర్టులో జరిగిన వాదనకి బెయిల్ వచ్చింది. రాజ్ తరుణ్‌కి బెయిల్ రావడం, అది కూడా ఆ కోర్టులో జరిగిన వాదనలు ఎవరన్నా ఫాలో అయిన అడ్వకేట్స్ కానీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే చాలా చాలా క్లియర్ కట్గా దీనికి మొత్తానికి మలుపు తిప్పినది ఏం తెలుసా? రాజ్ తరుణ్‌కి బెయిల్ రావడానికి మస్తాన్ సాయిపైన పెట్టిన ఎఫ్ఐఆర్. నేను ఫస్ట్ నుంచి అది తీసుకొచ్చి చూసినప్పుడల్లా అది మా మధ్య కేసు, నువ్వెందుకు తీసుకొస్తావు? మేము సెటిల్ చేసుకుంటాం, నువ్వెందుకు తీసుకొస్తావు? నేను రాయలేదు, నా హ్యాండ్ రైటింగ్ కాదు కూడా చెప్పింది కదా చెప్పారు. కోర్టు ఏమి నమ్మలా. నువ్వు సంతకం పెట్టావు, రాసావు, ఇవన్నీ కూడా చేసావు. వాళ్ళు ఏ పాయింట్ తీసుకోలేదు, దే డిడ్ంట్ బై ఎనీ దట్ పాయింట్. క్లియర్ కట్గా ఉంది. నువ్వు అదైతే అప్పుడు నువ్వు ఈ ఫోటోలు గీటోలు అని చూపిస్తావు. బట్ ఇది 2023లో లేటెస్ట్గా అతను కావాలి నువ్వు పెట్టిన తర్వాత హౌ కెన్ అండ్ ఒక రిపీట్ అఫెండర్ లాగా ఇట్లా అన్నట్టుగా బాధలు జరిగినట్టుగా మనకు తెలిసింది. అండ్ అలాగే దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదించడానికి కూడా పెద్ద అలౌ చేయలేదు, ఎందుకంటే అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాల్సిన కేసు. బట్ ఆయనతో పాటు నేను కూడా వెనకాల వస్తానంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకేం అవసరం లేదని చెప్పారు. బట్ నా దగ్గర కొన్ని సాక్ష్యాలు అవి అంటే ఏంటంటే ఈ వెడ్డింగ్ కార్డులు అవి తీసుకు ఎవరైనా కొట్టచ్చు, దాని గురించి పెద్ద ఇదేం లేదు, స్ట్రైట్ అవే బెయిల్ గ్రాంటెడ్. అది కూడా ఒక మహిళా జడ్జి ఆవిడ. సో అంటే ఆయన చెప్పిన 153 సాక్ష్యాధారాలు ఏమి కూడా కోర్టులో చెల్లుబాటు కాలేదా? మనం తెచ్చిన ఒక్క సాక్ష్యం చెల్లుబాటు అయింది. నేను తీసుకొచ్చాను కదా, నేనే ఫస్ట్ అది బ్రేక్ చేస్తాను. ఆ ఎఫ్ఐఆర్ చాలా కష్టపడి గుంటూరు నుంచి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఉంటే దాన్ని ఫస్ట్ తెచ్చాం. తర్వాత అది పోకాయిస్తే మనం దాన్ని కంప్లైంట్ తెప్పించాం, దాని ప్రొసీడింగ్స్ అన్ని తెప్పించాం మనం. సో అదే చాలా కీలకం ఈ కేసులో. ఇప్పుడు రాజ్ తరుణ్‌కి బెయిల్ రావడానికి వాళ్ళు 153 సాక్ష్యాలు ప్రవేశపెట్టినా కూడా మీరు తెచ్చిన ఒకే ఒక్క సాక్ష్యం ప్రవేశపెడితే 100 సాక్ష్యాలు ప్రవేశపెట్టినట్టు. మీరు తప్పు చెప్పారు డైలాగ్. భాష నేను ఒక్క సాక్ష్యం ప్రవేశపెడితే 153 సాక్ష్యాలు పక్కకు పోయినట్టు అని చెప్పాలి. యాక్చువల్గా మొత్తం అన్నిటిని కూడా పక్కకు వేశారు అనమాట. అయితే అంటే ఒక రకంగా అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, అది అనుకోవచ్చా ఈ విషయంలో, రాజ్ తరుణ్ విషయంలో? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మీరు ఎవరైనా అడ్వకేట్ మీరు కనుక తీసుకుంటే లైక్ కోర్ట్ ప్రొసీడింగ్స్ మనం జనరల్ గా బయటకు చెప్పకూడదు. బట్ లెట్స్ టేక్ సమ్ అడ్వకేట్. మధు శర్మ గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగింది కోర్టులో ఆయన చెప్పచ్చేమో, ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, కట్ చేస్తున్నారు. సో అది మేబీ హిల్ కాల్ బ్యాక్. అయితే యాక్చువల్గా మీ కట్టు చూస్తుంటే ఎందాక అన్నది అదే. యాక్చువల్గా మీకు ఈ నొప్పంతా ఒకసారి ఈ మోరల్ విక్టరీ అంటారండి దీన్ని. అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఉండబోతుందంటే, సరే అంత క్లియర్గా వాళ్ళందరూ నమ్ముతున్నప్పుడు అది ఇట్ విల్ గో ఫర్ ఎ క్వాష్. ఇది తప్పుడు కేసు అని చెప్పి క్వాష్ చేసేస్తారు. అదే మనం ఫస్ట్ నుంచి పోరాడుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు అనేదే మనం ఆరోపణ. ఇవాళ బెయిల్ అయింది, రేపు క్వాష్ అవుతుంది. అప్పుడైనా జనాలు నేను చెప్పేది నమ్ముతారు. అయితే యాక్చువల్గా మీకు సంబంధం లేని కేసులోకి మీరు దూరి ఇలా దూర్చారండి. మీరు మీడియా వాళ్ళే మీడియా వాళ్ళే దూర్చలేదు సార్. అంటే మీరు అంటే మీరు కాదు, బట్ ఏదో ఒక అడ్వకేట్ మాట్లాడతారు. మధు గారు నేను ఎన్టీవీ లైవ్ లో ఉన్నాను. ఇవాళ కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి ఇఫ్ యూ వాంట్ బెయిల్ గురించి మీరు ఏదైనా ఒక స్పందన మీరు తెలియజేస్తారా? ఓకే, స్పీకర్ లో ఉందా? స్పీకర్ లో ఉంది సార్. మాట్లాడతారా? తారక్ ఉన్నారు, ఆర్ ఇఫ్ యు ఆర్ బిజీ రాజ్ తరుణ్ గారికి బెయిల్ రావడానికి బెయిల్ వచ్చిందని తెలిసింది. దానికి ప్రధాన కారణం భాష గారు చెప్తుంది ఏంటంటే ఆయన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి సాధించిన ఎఫ్ఐఆర్, బయటికి తీసుకొచ్చిన ఎఫ్ఐఆర్ అంటున్నారు. సో దాని గురించి మీరు ఇవాళ కేసు గురించి మీరు ఎంతవరకు బయటికి చెప్పొచ్చు అనే పరిధిలో మీరు చెప్పండి దాని గురించి. లేదండి, నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. అంటే ఇవాళ
మీకు వాస్తవంగా మీకు మొదట్లోనే నేను చాలా చోట్ల భాషా గారు అయితే మేమైతే మొదటి నుంచి చెప్తుంది ఈవిడ మొన్నటి వరకు రాజ్ తరుణ్ గారితోనే ఉన్నానని చెప్పి తర్వాత మస్తాన్ సాయి గారి లవ్ ని యాక్సెప్ట్ చేశాము, మస్తాన్ సాయి గారితో ఎఫ్ఐఆర్ చేశారు ఆయన మీద కూడా అని చెప్పేది అది చాలా పెద్ద అలిగేషన్స్ మస్తాన్ సాయి గారి మీద కూడా పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే అంశాన్ని కూడా కోర్టు వారు పరిగణించడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు కూడా కొన్ని చూడటం జరిగింది కోర్టు వారు, దాన్ని పరిగణలోకి తీసుకున్నారండి. అవన్నీ చూసుకున్న తర్వాత గౌరవ హైకోర్టు వారు ఇవాళ బెయిల్ మంజూరు చేయడం జరిగిందండి. అయితే యాక్చువల్గా లావణ్య అప్పుడు ఈయన బయటకు తీసుకొచ్చినప్పుడు దాని మీద చెప్పింది కదా, ఇది నా సంతకం కాదు, ఇది నా రైటింగ్ కాదు, ఇది ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పింది కదా, మరి కోర్టు దాన్ని ఆవిడ వాదనలు ఏమి అసలు పట్టించుకోలేదా? సార్ అది చాలా పెద్ద ఎలిగేషన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరితో సంబంధం లేకుండా ఈవిడ గారి కంప్లైంట్ లేకుండా ఏమీ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎఫ్ఐఆర్ చేశారనేది అది చాలా పెద్ద ఎలిగేషన్. అది వాళ్ళు న్యాయపరంగా పోరాటం, మరి మస్తాన్ సాయి గారు దానిపై న్యాయపరంగా పోరాటం చేసి ముందుకు వెళ్తారా వీళ్ళు చేస్తారా అనేది చూద్దాం. అలా అయితే కనుక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చాలా మంది అక్కడ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితుల్లోకి ఉద్యోగాలే పోతాయండి. అయితే కేసులు ఫ్రేమ్ చేసి ఒక మనిషిని హెరాస్ చేయడం అంటే వాళ్ళ ఉద్యోగాలే వెళ్ళిపోతాయి. అయితే దిలీప్ సుంకర గారు మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర 153 సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా వచ్చారు. మరి దాంట్లో ఇప్పుడు శేఖర్ భాష తీసుకొచ్చింది ఒకే ఒక ఎఫ్ఐఆర్, ఆయన 153 సాక్ష్యాల్లో ఏ ఒక్కటే కూడా బలంగా నిలబడలేకపోయిందా? అవన్నీ వారు ఏం సబ్మిట్ చేశారు కోర్టు మరి వారికే తెలియదు. వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు సబ్మిట్ చేయమని కదా కోర్టు వారు అడిగింది. అది మ్యాటర్ ఆఫ్ ట్రయల్ అండి. అది ఇంకా వారి అడ్వకేట్ వారిని ఎలా గైడ్ చేస్తారు లీడ్ చేస్తారు అనేది అది వారి ఇష్టం అండి. అది ఎందుకంటే ఇవాళ మనం కోర్టు వారికి ఉన్నంతలో మన దగ్గర ఉన్నాయి మనం చూపించడం జరిగింది. దాంతో ముందస్తు బెయిల్ అనేది గ్రాంట్ చేశారు. అంతే అండి. ఓకే సార్, ఓకే. మరి శేఖర్ భాష గారి మీద భౌతిక దాడి జరిగింది, మరి దాని మీద ఏమైనా కేసులు ఏమైనా ముందుకెళ్తున్నారా లేకపోతే? ఆ రోజు చెప్పాం కదండి, ఆ రోజు శేఖర్ భాష గారి మీద అంత అటాక్ జరిగిన తర్వాత ప్రాణహానికి జరిగినంత అటాక్ జరిగింది. ఆల్మోస్ట్ అటెంప్ట్ టు మర్డర్ లాంటి అటాక్ అది. దాని మీద ఆ రోజు ఇమీడియట్ గా వారిని హాస్పిటల్ జాయిన్ చేయడము, అక్కడ ఆ నైట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ కూడా అవడం జరిగింది. దాని తర్వాత వారు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. అదే రోజు జూబ్లీ హిల్స్ పిఎస్ వారు హాస్పిటల్ వచ్చి శేఖర్ భాష గారి కంప్లైంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ మీద కూడా ఇప్పుడు లావణ్య గారి మీద ఏం ఎఫ్ఐఆర్ అవుతుందో చూస్తాము. వీళ్ళు ప్రొసీడ్ లీగల్ అండి. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం దీనిపైన. మేము దీంట్లో లీగల్ గానే ప్రొసీడ్ అవుతాము. మేమేమి దుర్భాషలాడటం కానీ, తొందరపడి నిందలు వేయడం కానీ, మేము సహనాన్ని కోల్పోయి మాట్లాడడం కానీ, ఏది తప్పుడుగా మేము మాట్లాడడం కానీ ఏమీ జరగం. ఖచ్చితంగా మేము అన్ని లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం. ఆ సహనంగా వెయిట్ చేసి న్యాయం కోసం పోరాడతాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఆన్ దిస్. సార్ మొత్తానికి అలా అయితే ఒక నైతిక విజయం అనేది సాధించారనమాట. అయితే ఇద్దరు మగాళ్ళని కాపాడు. ఫస్ట్ ఒక మస్తాన్ సాయి అతను అంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు వాళ్ళే వచ్చి మస్తాన్ సాయికి మాకు అంతా మేము బై అదే ఫ్రెండ్స్ మాకు ఏ గొడవలు లేవు అని చెప్పి వాళ్ళు సభాముఖంగా ఒప్పుకున్న తర్వాత ఆ ఒక్క వీడియో చాలు మస్తాన్ సాయి రేపు అక్కడ పట్టాపురంలో పోయి చూడండి సార్ ఏం లేదని చెప్పింది కదా ఏమై ఇప్పుడు నా మీద కేసు ఎట్లా పెడతారు, ఆ రకంగా మస్తాన్ సాయి కేసు పోయింది. అండ్ ఆ ఎఫ్ఐఆర్ తోటి కేసు కూడా పోయింది. సో 2 birds at 1 shot సాధించింది శేఖర్ భాష. అంటే ఇద్దరు మగాళ్ళని కాపాడని ఒక తృప్తి అయితే అదే సార్, అంటే మీ పోరాటం ఫస్ట్ నుంచి అదే కదా. అయితే యాక్చువల్గా లావణ్య విషయంలో చూసుకుంటే కనుక మీరు నిజంగా ఇందాక చెప్పినట్టు మీకు సంబంధం లేని గొడవలతో ఈయన ఇంత కట్టుతో అలా ఏం జరిగింది ఏంటి, ఆ చెప్పుతో కొట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏం జరిగింది మీరు చెప్పండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా బిట్స్ అండ్ పీసెస్ ఆ ఛానల్లో ఇగో పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎగిరిగిరి కొట్టింది, ఇలాంటివి తప్ప నుంచి ఏమీ లేవు. ఒరే రాస్తాను వెనకాల నువ్వు నిలబడ్డావు, లేకపోతే ఇంకెవరి మీద నువ్వు నిలబడి నీ వెనకాల ఎవరు ఉంటారా నేను చూసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు. ఆ రోజు అర్ధరాత్రి అయింది, అది కూడా 12 గంటలకి చీకట్లో ఇలా ముసుగు దొంగలాగా దాడి చేస్తే, అంటే ముసుగేం వేసుకోలేదండి ఓపెన్ గానే వచ్చింది ఆవిడ. బట్ అర్ధరాత్రి 12 గంటలు ఎక్కడ అది ఒక ఛానల్ 12 గంటలకు కూడా మీరు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూనే ఉన్నారు. లేదు యాక్చువల్ గా పాపం 2 రోజుల నుంచి ఆవిడ ఫాలో అప్ చేస్తుంది. ఇంకా లేడీ అందులోనూ ఆవిడ లేడీ అయ్యింది, నేను ఎంత వెయిట్ చేస్తానంటే ఇంకా బాగుండదు. ఇప్పుడు తారక్ వెయిట్ చేస్తాను రేపు వేస్తాను తారక్ అని చెప్పారు. పాపం లేడీ అని నేను రెస్పెక్ట్ తోటి వెళ్ళాను నేను ఆవిడ దగ్గరికి. సో వెళ్తే ఇక వెళ్ళింది కాసేపట్లో అలా తలుపు ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. తప్ప ఆవిడ ఫోన్ మోగుతుంది. అంటే నేను చెప్పాను ఆవిడకి ఫోన్ ఎత్తి ఆవిడతో ఇప్పుడు నాకు బూతులు తిట్టించి ఇలాంటి చిల్లర ప్రోగ్రామ్స్ నేను రాలేదండి, మీరు కావాలంటే ఆ తర్వాత మాట్లాడుకోండి ఆవిడతో, ఆవిడ వర్షం ఏదో తీసుకోండి, నాకు ఇలా చిల్లర పంచాయతీలు నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళి నేను కాల్ ఎత్తను అని చెప్పింది. బట్ అలా ఎత్తున్నట్టు కోటింగ్ 10 సార్లు. సరే ఆవిడ వదిలేసిన తర్వాత ఇంటర్వ్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ లోపల ఒక 10 నిమిషాలు పావు గంట జరిగింది. ఆ లోపల వచ్చేసింది ఆవిడ. వచ్చేసి మరి స్టూడియోలో నుంచి అంత వరకు ఎట్లా వచ్చిందో తెలియదు, వాళ్ళు అలౌ చేస్తేనే వస్తారు కదా. వచ్చేసి దబ్బ తీ తలుపు తీ శేఖర్ భాష ఇంట్లో వాళ్ళని అమ్మ తిట్టడం ఇలా అన్ని దారుణమైన బూతులు మాట్లాడడం, థ్రెటనింగ్ అనమాట, లిటరలీ థ్రెటనింగ్.
అంటే నేను ఇంకా సరే బయటికి వెళ్తాను, ఏం చేస్తాను చూద్దాం అండి అంటే, లేదు లేదండి వద్దు, ఇప్పుడు గొడవ అవుతుంది, మీరు ఆగండి, ఇట్స్ డేంజరస్ అని చెప్పి ఆపింది. సరే కాసేపు అయింది, నేను చెప్పాను లైవ్ ఉన్నంతసేపు ఆవిడ అరుస్తుంది, లైవ్ ఆపేసి చూడండి అన్న. లైవ్ ఆపేస్తే ఆవిడ అరుపులు కూడా వెళ్ళిపోయింది. సో బేసికలీ ఆ కవరేజ్ కోసం ఆవిడ చేస్తున్న పాటలు ఏమో అనిపించింది. మొత్తానికి వెళ్ళిపోయిన ఒక 5 నిమిషాలు అయిన తర్వాత సరే ఇప్పుడు వెళ్తాను, లేట్ అయిపోయింది, అప్పటికే 12 అయిపోతుంది. సో తలుపు తీసుకొని అట్లా వెళ్ళి కింద ఇట్లా మెట్లు ఉన్నాయి దిగుతున్నాను, అక్కడ కాపు కాసుకొని ఉందన్నమాట. అట్లా తక్కువ దయ్యంలాగా ఆ మెట్ల మీద ఇలా 2 చెప్పులు పట్టుకుని ఇట్లా చెప్పులు ఇట్లా 2 చెప్పులు తీసుకుని బేసికలీ అదే అంటున్నాను. ఇప్పుడు ఆవిడ నన్ను చేతులతో కొట్టి అంత శక్తి ఆవిడకి లేదు. ఆవిడ ఏదో రకంగా ఆవిడ విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్నందుకు ఆవిడ కసి. అది రెండోసారి కదా చెప్పులతో కొట్టడం. అంటే అప్పుడు తగలలేదని పాపం ఆవిడ ఫీల్ అవుతుంది, ఏదో రకంగా తగలాలి అని ఆవిడ. సో ఆ రోజు కూడా తగిలినట్లు లేదు నాకు. బట్ బేసికలీ ఇట్లా వేసింది, నేను తప్పుకున్నాను, ఇట్లా ముందుకు వెళ్తున్నాను వెళ్దామని వేసి తప్పుకునే తోసారు. నాకు చాలా కోపం వచ్చింది అప్పటికి. మా అమ్మని మా నాన్నని బూతులు తిడుతోంది. చెప్తే తడిస్తే మనకి ఎట్లా ఉంటుంది. బేసికలీ దెబ్బ కాదు, అహం దెబ్బ తింటది కదా. తోసి నేను గట్టిగానే పడింది. ఇంకా ఈ లోపల వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకున్న గుండగాళ్ళు ఎవరైతే ఉంటారో రెడీగా ఉన్నారు. ముగ్గురున్నారు. నేను ఫస్ట్ నోటీస్ చేయలేదు. ఫస్ట్ ఒకడు వచ్చాడు, ఆడపిల్లను కొడతారు అని చెప్పి వచ్చి పట్టుకున్నాడు. నేను పట్టుకొని తోసాను. అట్లా మెట్ల దగ్గర నుంచి పార్కింగ్, ఆ పార్కింగ్ లాట్లో అట్లా చిన్న పెనుగులాట జరిగింది. తర్వాత ఇంకోటి వచ్చాడు, ఇంకోటి మీద పడ్డాడు. తర్వాత ఇంకోటి వచ్చాడు. ఇంకా నేను కంప్లీట్లీ డౌన్, ఇట్లా గట్స్ అంతా రాసుకుపోయింది, బర్రాన్ని ఇక్కడ రాసుకుపోయింది మొత్తం. ఆ టైంలో ఒకటి మోచి ఇక్కడ వెళ్ళింది కరెక్ట్గా. సో చేతికి ఏం కాల, చేతికి ఊరికే దూకుంది, కానీ దీనివల్ల నేను వేసుకోవాల్సి వచ్చింది. కాలర్ బ్రేక్ అయిందా? బ్రేక్ కాలే, టేర్ అయింది. ఓకే. సో తర్వాత అప్పుడు నాకు ఇమ్మీడియట్గా తెలియదు, ఏదో లైట్గా నొప్పిగా ఉంది. నేను టక్కుమని అలాగే బయలుదేరి ఇంట్లో వాళ్ళని కూడా అలర్ట్ చేశాను, కింద సెక్యూరిటీని అలర్ట్ చేశాను, ఎవరన్నా వస్తారని జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. పోలీస్కి ఫోన్ చేశాను, 100కి పంచకోటికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది సార్ అంటే సరే అన్నారు వాళ్ళు. తర్వాత ఈ లోపల ఇంకా హాస్పిటల్కి బయలుదేరేసి, నేను ఇంకా డ్రైవ్ చేసే పరిస్థితుల్లో ఫ్రెండ్స్ వచ్చారు, కార్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇంకా ఎమ్మెల్సీ చేశారు. అప్పుడే పోలీసులు వచ్చారు, జూబ్లీ పోలీసు వాళ్ళు వచ్చారు. ఒక 3 days పట్టిందా మీకు అంటే ఈ మాత్రం బయటికి రావడానికి? మీరు 3 days పట్టిందా కాదు, 30,000 పట్టిందా అని అడిగారు. 30,000 బిల్ అయిందా? ఇంకా మిగతా అన్ని కలిపి 50,000 దాకా బిల్ అయింది. ఓకే. మరైతే ఇప్పుడు ఆ తర్వాత రోజు ఆమె కూడా బయటకు వచ్చి నా ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టాడు, దాడి చేశాడు. అది ఇప్పుడు మీరు అడిగారండి, నేను చెప్తున్నాను సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగింది, ఆవిడ ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు, ఏం గొడవ జరిగింది, మనకి సాక్ష్యం కూడా చాలా క్లియర్గా ఉంది. ఆవిడ ఎంత అరాచకంగా గొడవ చేసింది, అక్కడికి వచ్చినది బెదిరించింది, భయపెట్టింది, అంత చేసింది ఆవిడే. నేను దాడి చేసేటైతే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, నేను ఆవిడ ఇంటికి వెళ్ళానా? లేదు కదా. ఆవిడ నా మీద వచ్చి దాడి చేస్తే నేను కొట్టించుకోవాలా? చెబుతూ కొట్టించుకోవాలా కామ్గా, మన డిఫెన్స్ ఉండదా? సో నేను అదే చేశాను. దానికి మళ్ళీ పోయి కేసు పెట్టి, అయితే ఆడవాళ్ళు అయితే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు, బట్ ఆమె అయితే దాన్ని ఇంకా వేరే విధంగా వాడుకున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు ఆవిడ ఎక్కడైనా సరే, ఏ ఇంటర్వ్యూలో అయినా సరే, నేను పలానా ఛానల్కి పలానా టైంలో వెళ్ళినప్పుడు అని చెప్పింది, ఏమి చెప్పదు. శేఖర్ భాష నా మీద దాడి చేశాడు, ఎప్పుడు ఏమిటి, ఎందుకు, ఎలా, ఏం లేదు, అంతే. దాడి చేశాడు, ఎక్కడ కొట్టాడు, ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టాడు, అది కొట్టాడు, ఇంకా వాళ్ళు కేసులు పెట్టుకోవడానికి కావాల్సిన సెక్షన్లకు కావాల్సిన అన్ని పెట్టుకుంటారు కదా. బేసికలీ నిజంగానే నేను అంత దాడి చేసి ఉంటే ఆవిడ ఫస్ట్ హాస్పిటల్ కదా పరిగెత్తాలి, పోలీస్ స్టేషన్ పరిగెత్తింది, మీడియా వాళ్ళకి చూపించింది. ఆవిడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలా? వెళ్ళింది నేను, ఖండించుకుంది నేను. 3 రోజులు ఉంది మీరు, మరి పోలీసులు కేసులు పెట్టేది నా మీద. మళ్ళీ అదే అంటున్నాను. మరి పోలీసులు వచ్చి ఏమన్నారండి? తీసుకున్నారు, నా కంప్లైంట్ తీసుకున్నారు, చెప్పాను జరిగిందంతాను అదే రోజు రాత్రి. సో మరి ఏమైందో నేను వెళ్ళి, ఆవిడ కంప్లైంట్ తీసుకోలేదా? మరి లేడీ కంప్లైంట్ కదా, లేడీ కంప్లైంట్ వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోద్ది. అది మన అదే కదా నా పోరాటం. నోటీసులు ఇచ్చారా మరి మీకు? నాకు లేదు, నాకు ఇంకా రాలేదు. వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుంటారు కదా. అది పెట్టిన సెక్షన్స్ కూడా ఏదో కొంతమంది వాళ్ళని మోస్తున్న టీవీ ఛానల్ వాళ్ళు చాలా భారీగా, శేఖర్ భాషకి 5 ఏళ్ళు జైలు శిక్ష, ఉరిశిక్ష చేసేయండి నాకు. మరి అలా ఉంది పరిస్థితి. అంటే ఏం లేదు, భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా కాంప్రమైజ్ తీసుకురావాలనేది. ఎందుకంటే నాకు తర్వాత కూడా కాల్ చేశారు, ఎందుకు సార్ ఈ కేసులని ఎందుకు, ఇంకా మీరు ఆ అమ్మాయి గురించి బయటికి తీసుకురావకండి, ఆ అమ్మాయి మీ గురించి ఇంకేం చేయదు. డబ్బులు ఏమైనా ఇస్తా ఉన్నారు? డబ్బులు కాదు, వదిలేద్దాం, కేసు వాపస్ తీసుకుంటారు, మనం ఏం మాట్లాడకూడదు. అది అయిపోయింది. నేను తగ్గల, పెట్టుకోండి, మీకు ఏ కేసు పెట్టుకోండి, ఏం చేసుకోండి. ఈ తర్వాత ఎఫ్ఐఆర్ ఇదని బెదిరించారా, చేసుకోండి, ఏమైనా చేసుకోండి. తర్వాత ఇప్పుడు న్యూస్ ఛానల్లో పెద్దగా ఇచ్చేసి, అమ్మో నాకు ఏదైనా అయిపోతుందని నేను భయపడిపోయి, అమ్మో నాకు భయం వేస్తుంది సార్,
5 ఏళ్ళు జైలు శిక్షణ తట్టుకోలేను సార్ అని చెప్పేసి నేను వెళ్ళి ఆవిడకి లొంగిపోవాలన్నమాట. సమస్యలే. ఓకే. ఇవాళ జరిగింది కదా, నేను ఇప్పటిదాకా తీసుకొచ్చింది న్యాయం ఉంది అని చెప్పి ఇవాళ న్యాయస్థానంలోనే ప్రూవ్ అయింది. వేరే వాళ్ళని కూడా బయట తీసుకురావడం అనేది జరిగింది ప్రీతి అండ్ దట్ ఈస్ ద కీ అండి. వీటన్నిటికీ కూడా అస్సలు కారణం అక్కడే. అప్పటిదాకా ఏదో బూతులు తిడుతూ ఇది చేస్తున్న వాళ్ళు ఒక్కసారి ప్రీతి వాంగ్మూలం ఇచ్చింది మన వచ్చి చెప్పింది అనగానే ఒక్కసారి రంగు మారిపోయింది మొహంలో. అంటే ఒక అమ్మాయి తనంతటికి తానే వచ్చి, ఒక చిన్న పిల్ల, తండ్రి లేని పిల్ల వచ్చి ఇట్లా నాకు ఈ అమ్మాయి అలవాటు చేసింది డ్రగ్స్, నా జీవితం అంతా ఒక 1.5 year నాశనం చేసింది, నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది, అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న రోజున పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఈవిని ట్యాగ్ చేస్తూ ఇవాళ అమ్మాయి వచ్చిందని చెప్పడం కాదు, ఆ రోజున పోస్ట్ కూడా ఉంది. సో ఇలా అన్ని ప్రూఫ్స్ అమ్మాయి దగ్గర ఉన్నాయి. దే గోయింగ్ టు సబ్మిట్ టు పోలీస్. బట్ కాకపోతే ఏంటంటే లావణ్య కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం అనేది జరిగింది, ప్రైవేట్ వీడియోస్ ఆఫ్ ప్రీతి. అంటే ఆమె ఎలా ఉంది, ఏం చేసింది, ఆమెకి ఏమేమి అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి. సో మరి అంటే ఈ డేటా కలెక్షన్ ఇదంతా ఎలా ఇదైంది? చాలా మంచి క్వశ్చన్. ఎలా చేసింది డేటా కలెక్షన్? ఇదే ఆవిడ ఇప్పుడు మీరేం చేస్తారు, మీరు ఒక యాంకర్, నేను ఒక ఆర్జే, ఆవిడ ఏం చేస్తుంది, డేటా కలెక్షన్ చేస్తుంది. అంటే జస్ట్ మీకు సంబంధించిన పర్సనల్ డేటాలు ఇవన్నీ సెన్సిటివ్ డేటాలు అన్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేయడమే పని. సో బేసికలీ ఈఎంఐ డేటా ఆవిడ దగ్గరికి ఎలా వచ్చింది అనేది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. కాకపోతే మన వాళ్ళందరూ కూడా ఇదంతా మానేసి గూట్లే అంటే ఏంట్రా అని అడిగే క్వశ్చన్ అడుగుతారు తప్ప విషయం తెలుసుకోవాలి. అమ్మాయి ఏదో వీడియో పెట్టింది, దాంట్లో అమ్మాయి ఏదో బూతులు మాట్లాడుతుందో, లేకపోతే అమ్మాయి పాస్ట్ అఫైర్సో, లేకపోతే అమ్మాయి పబ్లో ఏదో డాన్స్ చేస్తుందో, ఇలాంటి 4-5 వీడియోలు పెట్టింది. సో దీంతో ఆవిడ ఏం చెప్పాలనుకుంటుంది, నాకు ఒకటైతే అర్థమైంది, ఇట్లాంటి వీడియోలన్నీ ఆవిడ నీ దగ్గర ఉన్నాయి, ఇన్నాళ్ళు ఇవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసావు. అదే కదా ఆవిడ కంప్లైంట్లో కూడా మెన్షన్ చేసింది, సార్ ఇవి పెట్టుకొని నన్ను దారుణంగా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆ అమ్మాయి గురించి నాకు రక్షణ కల్పించండి, ఆ అమ్మాయి మీద తగు చర్యలు తీసుకోండి. ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది టైం అండ్ అగైన్. ఎందుకంటే మీకు వచ్చిందో లేదో తెలియదు, బట్ చాలా మందికి ఆవిడ ఫోన్ నంబర్ నుంచే ఈ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చినాయనే సాక్ష్యాలు, స్క్రీన్ షాట్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి. సో లిటరల్లీ షీఈస్ బ్లాక్మెయిలింగ్ హర్. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరన్నా సరే ఆ వీడియోలు చూసి ఆ పబ్ లో డాన్స్లు ఏంటి, ఆ బూతులు ఏంటి, ఆ గంజా ఏంటి అని అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇవన్నీ కూడా అమ్మాయికి అలవాటు చేసింది ఎవరు? ఆ అమ్మాయి అక్క అని చెప్పి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏదో భవిష్యత్తు కల్పిస్తావు, ట్రావెల్ బ్లాగ్స్ చేద్దాం అని చెప్పి నీ దగ్గరికి వస్తే, నువ్వు నీకన్నా 10 ఏళ్ళు చిన్నపిల్ల, 11 ఏళ్ళు చిన్నపిల్లని ఇన్ని రకాల అలవాట్లు చేసి ఇన్ని రకాలుగా చెడగొట్టడమే కాకుండా ఆ వీడియోలు కూడా తీసుకొని అవి దగ్గర పెట్టుకొని ఇవాళ ఆ అమ్మాయిని డిఫేమ్ చేయడానికి నువ్వు చేస్తే, ఆ అమ్మాయి నీ నుంచి తప్పించుకుపోయి, ఈ అమ్మాయి కబంధ హస్తాల నుంచి తప్పించుకుపోయి ఇది సూసైడ్ చేసుకునే టైంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి ఏమంటారు దాన్ని రీహాబిలిటేషన్ కేంద్రం చేర్పిస్తే కొన్నాళ్ళ నుండి దాని నుంచి బయటపడింది అమ్మాయి. బయటపడి ఇంకా అసలు ఈ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది, అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి ఏదో బెదిరించి చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఒక చిలికత్త కావాలి అమ్మాయికి, డ్రగ్స్ చేసేటప్పుడు అమ్మాయి కంపెనీ కావాలంట, ఈ అమ్మాయి చెప్పిన విషయం అది. సో ఇప్పుడు ఒక డ్రగ్ ఏదో ఉంటుంది, మెత్తో ఏదో తీసుకుంటే అది 24 గంటలు కొన్నిసార్లు 2-3 రోజుల పాటు మేల్కొని ఉంటారంట. అలా మేల్కొన్నప్పుడు మనకి పక్కన ఇంకొక తోడు లేకపోతే వాళ్ళకి పిచ్చి వస్తుంది. సో పక్కన ఎవరైనా ఉండడానికి వీళ్ళని అలవాటు చేస్తారు, వాళ్ళు పక్కన పెట్టుకొని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాలన్నమాట బేసికలీ. అది అంటే కొంతమంది డబ్బులకి ఇస్తారు, బట్ ఈ అమ్మాయి సాడిజం, సైకోయిజం కోసం ఈ అమ్మాయికి ఇస్తుంది. సో ఈ అమ్మాయి నుంచి తప్పించుకోండి, రీహాబిలిటేషన్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను బెంగళూరులో ఉన్నాను, అక్కడ ఎక్కడో ఉన్నాను, ఇప్పుడు నేను బతుకుతున్నాను అక్క అంటే, లేదు హైదరాబాద్ రా, తొందర రా, నాకు రా, ఇవన్నీ చేస్తుంటే అమ్మాయి తప్పించుకోవడానికే ట్రై చేసింది మ్యాక్సిమం. ఆ టైంలో కూడా షీ వాజ్ బీయింగ్ నైస్ టు హర్. ఎవరు? ప్రీతి అనే అమ్మాయి మంచిగానే మాట్లాడుతుంది. ఎందుకు అంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఏదైతే ఉందో అది అమ్మాయి దగ్గర తీసుకుంది, అది కూడా ఒప్పుకుంది ఆవిడ ఒక లైవ్ లో. ఎందుకు తీసుకున్న అబ్బాయి ఫోన్ అంటే వాడు నాకు 50,000 ఇవ్వాలని చెప్పింది. ఎంత గడు ఆన్సర్ మనకు అర్థమైపోతుంది ఎవరికైనా సరే. సరే ఒప్పుకుంది, అమ్మ ఆ ఫోన్లో ఉన్న సెన్సిటివ్ డేటా లీక్ చేసి. సో నేను అనేది అదే, ఇప్పుడు ఈ అబ్బాయి ఒక మంచి బతుకు లీడ్ చేస్తూ మారిపోయి తనలాగా ఇంకెవరు కాకూడదని ముందుకు వచ్చిన అమ్మాయిని డీఫేమ్ చేసి భయపెట్టి మళ్ళీ లోపలికి పంపించాడు. అది కూడా జరగకపోతే ఆ అమ్మాయి ఎవరో ధైర్యం చూసుకుని, నా ధైర్యం చూసుకుని వచ్చింది అమ్మాయి, నన్ను కొట్టించి ఆ అమ్మాయి ధైర్యాన్ని తగ్గించడం. అమ్మో వాళ్ళమ్మ అదే మాట నాతోటి, మీకే ఇలా జరిగిందండి ప్రీతి సంగతి, అమ్మ నా ప్రాణం పోయినా నేను ప్రీతిని రక్షించుకుంటాను, ఆ అమ్మాయిని సేఫ్ సైడ్లో పెట్టాము, ఎక్కడ మీకు ఏం టెన్షన్ లేదు. అందుకని అమ్మాయిని మీడియా ముందు కూడా రాకడం కారణం అదే. ప్రీతి మీ అండర్లో ఉందా? నా అండర్లో లేదు, బట్ తెలిసిన వాళ్ళు సెక్యూర్డ్ గానే ఉంది. మీ త్రూ మీ అంటే మీ ద్వారా మన లాయర్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడి ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో ఉంచారు వాళ్ళని. సో బేసికలీ అంటే
డీఫేమ్ చేసో లేకపోతే ఏదో చేసి, ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి ఆవిడ ఏమన్నా క్వశ్చన్, తారక్ పాస్ట్ తెలుసా, తారక్ బాత గర్ల్ ఫ్రెండ్ తెలుసా, తారక్ అప్పట్లో ఆ పని చేశాడు తెలుసా, నీ చిన్నప్పుడు ఏం చేసావు నీ మీద బురద చల్లి నేను నోరు ఇచ్చాను, నేను అడిగితే నా పాస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ కరాటే కళ్యాణ్ గారు మాట్లాడితే కరాటే కళ్యాణ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు. సో ఎవరు మాట్లాడినా ఆవిడ గురించి ఇంకొక మాట్లాడినట్టు వీడు అమ్ముడు పోయాడు, తారక్ మాట్లాడితే తారక్ అమ్ముడు పోయాడు, శేఖర్ మాట్లాడితే శేఖర్ అమ్ముడు పోయాడు, కరాటే కళ్యాణ్ మాట్లాడితే ఆవిడ అమ్ముడు పోయింది, ఎవరు మాట్లాడితే వాళ్ళు అమ్ముడు, ప్రీతి కూడా అమ్ముడు పోయింది. ఒకటే, ఇంకా వేరే ఏం లేదు, వాళ్ళు అమ్ముడు పోయారు కాబట్టి నా మీద సాక్ష్యం చెప్తాను. నోరు ఉంది కదా, నేను ఏమన్నా బాగొచ్చు, ఆరోపణలే, ఆధారాలు లేవు. బట్ ప్రీతిని మనం నిజంగా కాపాడుకోవాల్సిన అమ్మాయి. ఇలాంటి చిన్న పిల్ల 21-22 ఏళ్ల పిల్ల, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నాం. ఆ అమ్మాయిని ఎస్ఓటి పోలీసులు ప్రాపర్గా ఆ అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ అమ్మాయి చెప్పినవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా దొంగ దొరుకుతుంది. ఇలాంటి వాళ్ళు మనం జస్టిస్ తీసుకురాకపోతే ఇలా ఎంతమంది ఈ డ్రగ్ మహమ్మారికి బలైపోతారు అనేది నా పాయింట్. ఓకే, ప్రీతి విషయంలో ఏదైతే మీరు ఇంతవరకు చెప్తూ వచ్చారో, ఆమె అంటే ఓన్లీ ఆ సాక్ష్యాలు బయట పెట్టినప్పుడు వాటిల్లో వచ్చిన ఒక ఫోన్ కాల్ ఏంటంటే ఉదయం తిరుగుతూ ఉంది ప్రీతి, అంటే ఫస్ట్ నుంచి లేడా ఏంటి చూసారా, మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే సరే, ఈ అబ్బాయి బాయ్ ఫ్రెండ్, ఈ లావణ్య ఉన్న నార్సిజమో లేకపోతే ఆ సైకియాటిక్ దీంట్లో ఉన్న ఒక ఇట్లాంటి నార్సిజం వాళ్ళకున్న ఒక లక్షణం ఏంటంటే దే కాంట్ టాలరేట్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, పెళ్ళాం కావచ్చు, వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా, ఇప్పుడు తారక్ని టార్గెట్ చేయాలి, తారక్ కాదు, తారక్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే తారక్ పెళ్ళాము, తారక్ చుట్టూ ఉన్న లేడీస్నే వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో అలా ఈవిడ పంపించిన చాట్లో కూడా ఇదిగో ఈ ఉదయ్ ఫేస్ నేను బ్లర్ చేసి నిన్నే ఇచ్చేస్తా, నీ బతుకు పరువు తీస్తా, ఇదే అనమాట. అంటే లేడీస్ని ఎంత హీనంగా ఎంత చులకన చేస్తే వీళ్ళకి అంత మజా వస్తుంది. మీరు గమనించండి, ఒక హర్యానా గురించి ఆవిడ మాట్లాడింది కావచ్చు, ఒక హెబ్బా పటేల్ గురించి మాట్లాడింది కావచ్చు. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎంతంటే ఒక్క సాక్ష్యం కూడా లేకుండా హర్యానా ప్రెగ్నెంట్ అని మాట్లాడు, ఏ సాక్ష్యం పెట్టుకుని మాట్లాడు, నోటికి వచ్చినట్టు అనమాట. బేసికలీ ఈ అమ్మాయిల్ని డిఫేమ్ చేస్తే వీళ్ళకి ఒక కిక్ అనమాట. బయటికి మాత్రం నేను మహిళ అంటే సృష్టి, నన్ను ఏమనకూడదు, నన్ను అంటే సృష్టి, ఇలాంటి మాటలు చెప్తాను. అవును, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన కంప్లీట్ చేస్తాను. మీరు అడిగింది ఉదయ్కి ఆ మధ్య కాల్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఏదో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ కొట్టుకోవడానికి కూడా కారణం ఈవిడే. మళ్ళీ ఉదయ్ గురించి ఈవిడికి తప్పుగా చెప్పి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు విడదీస్తే ఒక ఆనందం పొందుతుంది అనమాట. ఏదైనా కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో గొడవలు రా ఎప్పుడొకప్పుడు వస్తాయి. ఆ జరిగిన కాన్వర్సేషన్ ఏదో పెట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి వేరే విధంగా ఉంది, ఎప్పటికి ఏముంది దాంట్లో అర్థం కావడానికి. అయితే యాక్చువల్గా మీరు అన్నారు అంటే హర్యానా ప్రెగ్నెంట్ అని రకరకాల ఆరోపణలు చేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళెవరో బయటకు రాలేరు, ఎందుకంటే ఆడవాళ్ళు కాబట్టి. ఇప్పుడు రాజు తరుణ్ అయినా ఇప్పుడు మీడియా ముందుకు ఆల్రెడీ ఒకానొక టైంలో వచ్చాడు కాబట్టి, వచ్చినప్పుడే వీటిలన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఇలా నాతో చాలా చెప్పేది, నాతో పాటు చాలా మంది హీరోయిన్స్ సహజీవనం చేశారని, లేకపోతే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పింది. బట్ ఇప్పుడు అదంతా కూడా తప్పు అనే ఒక మాట కూడా ఆయన అనేసి ఉంటే అట్లీస్ట్ ఆయన తరపు నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది ఉండేది కదా. ఆయన చెప్పాడు యాక్చువల్గా వచ్చి, ఆయనకి చాలా క్లియర్ కట్గా మనకి టీవీ ముందుకు వచ్చి చెప్పిన 3 పాయింట్లు. ఒకటి, ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది, డ్రగ్ పెడ్లర్ గా దొరికింది, అండ్ ఈ డ్రగ్స్ బ్యాచ్ అంతా వేసుకొచ్చి చేసే అది నా వల్ల కాలేదు. రెండోది, ఈ అమ్మాయి మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది, కావాలంటే ఇదిగో ఈ పట్టాపురంలో పెట్టిన కేసు అని చెప్పి చూపించి వెళ్ళిపోయాడు. మూడోది, నేను ఈ అమ్మాయితో 2017 నుంచి అసలు ఫిజికల్ గా లేను, ఎప్పుడో మా మధ్య బ్రేకప్ అయిపోయింది అని చెప్పాడు. సో ఈ 3 పాయింట్లు ఆయన మనకి చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి మీరు హర్యానాతో కానీ వీళ్ళతో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద వేసిన నింద మాపుకోగలిగింది వాళ్లే కదా. మరి హర్యానాతో కానీ లేకపోతే మీకు అందుబాటులో ఉన్న హీరోయిన్ ఎవరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదా? చేశాను. అంటే హర్యానా అంత అంటే పారిపోయి పిరికితనంగా ఉండే అంత అమ్మాయి కాదు యాక్చువల్గా, షీజ్ ఎ డేర్ గర్ల్ కదా. అప్పుడు మరి ఆ అమ్మాయి చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? లేదంటే ఎందుకంటే అంటే ఒక హీరోయిన్, నేను మీకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. హర్యానా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఈవిడ ఇలాగే నిన్న 4 గుండాలు వేసుకొని వచ్చి 3 గుండాలు వేసుకొచ్చి నా మీద ఎట్లా దాడి చేస్తుందో అలాగే కొంతమంది గుండాగాళ్ళు వేసుకొని హర్యానా వాళ్ళ ఇంటి మీద పడి హర్యానా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసింది. ఓకే, మీకు కావాలంటే ఏదో ఒక రోజు హర్యానా బయటకు వస్తుంది, ఆ రోజు మీకు దాదాపు 7 లక్షలు 8 లక్షల ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి స్టైల్గా అదే బాల్కనీలో కూర్చొని అక్కడ సిగరెట్టో గంజాయో ఏదో కొట్టి ఆ వీడియో కూడా తీసుకొని వెళ్ళిన బాపత్ అనమాట. అంటే డ్రగ్ మాఫియా పవర్ ఏంటో మీకు అక్కడ అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ హర్యానా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా రాజు తరుణ్తో సినిమా చేసింది. తర్వాత అదే అంటున్నాను, ఇది జరిగింది ఎప్పుడంటే హర్యానా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి
మరి ఏం చెప్పిందో హర్యానా నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పిందో, లేకపోతే నాకు రాజ్కి సంబంధం ఉంది మధ్యలో హర్యానా ఎందుకు వచ్చిందనో, లేకపోతే ఏ గొడవ చేసిందో తెలియదు. బట్ ఆ చేసిన గొడవ అయితే అది అలా వెళ్తూ హర్యానా ఫోన్ కూడా గుంజుకున్నాడు. నేను తీసుకెళ్తున్నాను ఫోను అది ఇదని చెప్పి ఆ సిమ్ కార్డ్ ఏదో తీసేసి హర్యానా ఫోన్ తీసుకెళ్ళింది. అమ్మాయి డేటా అంతా అందరి ఫోన్లు గుంజుకోవడం, డేటా పెట్టుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇదే పని. సో ఇదే అంటున్నాను, ఈ గూండాలను వేసుకొని వెళ్ళి మీద పడి కొట్టే ఇది మీరు గమనించండి. నిన్న నాకు జరిగిన ఇన్సిడెంట్, అంతకుముందు రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ వాళ్ళకి వెళ్ళి ఇదే రకంగా, కాకపోతే అక్కడ గూండాలు లేరు, కెమెరామెన్లు ఉన్నారు. సో అక్కడ లేకపోతే హర్యానా తోటి ఇదే బేసికలీ గుండాలను వేసుకెళ్తా దౌర్జన్యం చేస్తాం. ఎన్నిసార్లు అండి. ఇంతకుముందు మీరు గమనిస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకో చోట రాజ్ తరుణ్ ఏదో యాక్సిడెంట్ చేశాడని, ఆ యాక్సిడెంట్లో ఎవరో రాజా రవీంద్రకి ఫోన్ చేసి ఏదో డబ్బులు అడిగారని చెప్పి మీరు అది వినుంటే పాత కదా. దాంట్లో ఆ అడిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడింటికి వెళ్ళి ఇదే రకంగా గోడాల్లో రోడ్లు వేసుకుంటే పచ్చి బూతులతో వాడు పిల్లల్ని కూడా చంపేస్తానని చెప్పి బెదిరిస్తే ఆయన నెక్స్ట్ రోజే TV9 ముందుకో దేని ముందుకు వచ్చి ఆయన చెప్పాడు, ఏం దౌర్జన్యం అండి ఇది, ఆవిడ టెర్రరిస్టా, మాఫియా దానా, లేకపోతే ఏంటి అలా చేస్తుందని చెప్పి. బేసికలీ దట్ ఈస్ షీ. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి మనకి. మరి అయితే మీకు ఇన్ని సాక్ష్యాలు మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు మీరు పెట్టిన కేసుల్లో ఒక కేసు ఈమె డ్రగ్ తీసుకుంది అనే దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక కేసు పెట్టొచ్చు కదా, మీరు ఎందుకు పెట్టలా? వెళ్ళింది కదా. అసలు యాక్చువల్గా నిన్న నాకు నిజంగా చేయి సహకరించలేదు, టక్కుమని ఆ రోజు బుర్ర కూడా పనిచేయలేదు. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైంలో నేను కూడా అక్కడికే వెళ్ళి ఖచ్చితంగా డ్రగ్ తీసుకున్న వాళ్ళ బిహేవియర్ అది. లేకపోతే ఎవరు అరుస్తారు? ఒక స్టూడియో, అది కూడా న్యూస్ ఛానల్ ముందుకు వచ్చి దబ్బ 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 అర్ధరాత్రి తలుపులు బాదడం ఏంటి, ఆ అదరగండం ఏంటి అంటే అర్ధరాత్రి సరే గొడవపడ్డానికి ఒక ఆడది అలా వచ్చి చేస్తుందంటే ఏ రేంజ్ లో ఆవిడ విచక్షణ కోల్పోయి అలా అరుస్తోంది. అంత విచక్షణ కోల్పోవడానికి కారణం డ్రగ్సా, మందా, ఏదో ఒకటి చేసింది. మందు నువ్వు కొట్టు తప్పలేదు, మందు కొట్టి జనాలు కొడితే అది తప్పు కదా. మందు కొట్టి కామ్గా ఇంట్లో పడుకో, మందు కొట్టి డ్రైవింగ్ చేసావు వీధిలోకి వచ్చి జనాలు కొడతా ఉంటే కాదు కదా. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డిడ్ పోలీస్ టెస్ట్ వెదర్ షీ ఈస్ డ్రగ్డ్ ఆర్ షీ ఈస్ ఆల్కహాల్? ఎందుకంటే దట్ బిహేవియర్ క్లియర్లీ పాయింట్స్ దట్ షీ ఈస్ అడిక్టెడ్ డ్రగ్డ్ ఆర్ ఆల్కహాల్. దే షుడ్ టేక్ ఇట్. అయితే మరి ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు, ఇప్పుడు అంటే ఆ రోజు కేసు కూడా అప్పుడు మీరు ఎల్లుంటే బాగుండని చెప్తున్నారు. బట్ మరి పోలీసుల సైడ్ మీరు పెట్టినప్పుడు మరి వాళ్ళు దానికి ఏమి రియాక్షన్ ఇచ్చారు? ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఇలా కొట్టింది నన్ను అని చెప్పినప్పుడు మరి మీరు దాంట్లో మెన్షన్ చేశారా డ్రగ్ తీసుకున్న? నాకు అప్పుడు టక్కుమని ఐడియా కూడా రాలేదు. నేను జరిగింది మాత్రం చెప్పాను, వాళ్ళు రాసుకున్నారు. అంటే ఆవిడ డ్రగ్ తీసుకుందా లేదా అనేది పోలీసులు చెప్పాలి. నాకైతే డౌట్ వచ్చింది ఆ బిహేవియర్ వల్ల. మరి వాళ్ళు అది రాసుకున్నా లేదో కూడా తెలియదు, నేను చెప్పినట్టు కూడా గుర్తులేదు నాకు. బట్ నాకు తర్వాత తట్టింది అది ఖచ్చితంగా డ్రగ్ బిహేవియర్ అని చెప్పి. అయితే మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ఆల్రెడీ ముందస్తు బెయిల్ కూడా వచ్చింది, ఒక చిన్న ఊరట లభించింది అతనికి ఈ కేసు నుంచి. సో మరి మాట్లాడారా తర్వాత రాజ్ తరుణ్? మాట్లాడాను. నెక్స్ట్ విల్ బి క్వాష్. సో క్వాష్ చేస్తారు. ఇది తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడమే నాకు ఇంకా అతిపెద్ద విజయం అవుతుంది అది. ఆ విజయంతో నేను ఇదిగోండి చూడండి ఢిల్లీ ఇలా మీరు వాళ్ళకి కల్పించిన ప్రత్యేక సెక్షన్లో లేకపోతే వాటి వల్ల మగాళ్ళ జీవితాలు ఎలా హింసింపబడుతున్నాయి, ఎంత నరకం అనిపిస్తున్నారు, ఎంత రక్కస్ జరిగిందని ఒక నెల రోజుల్లో మీడియాలో అన్నిట్లో నా మీద చెప్పులతో దాడి, ఇట్లా దాడి, బూతులు తిట్టడం, ఫ్యామిలీ ఇంత నరకం కూడా చూసాం కదా. జస్ట్ బికాస్ నేను మహిళ, నాకు చట్టాలు ఉన్నాయి, నేను కేసులు పెడతా. ఇది మార్చుకోవాలనేది, దీని ద్వారా నేను ముందుకెళ్తా. ఇది అంటే నేను అడిగేది రాజ్ తరుణ్ రియాక్షన్ ఏంటి, ఏమన్నాడు ఆయన? రాజ్ తరుణ్ ఈస్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఏం మాట్లాడాడు ఆయన? హీ వెంట్ త్రూ ఆల్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్, చూస్తూ ఉన్నాడు. చాలా అంటే నేను తెచ్చిన ఎఫ్ఐఆర్ ఎంత ఉపయోగపడింది అనేది అక్కడ చాలా క్లియర్ కట్ గా ఆయన మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళ మాటలు కూడా విన్నట్టు హీ థ్యాంక్ మీ అండ్ దట్ ఆల్. హీ ఈస్ హ్యాపీ. అండ్ మేబీ కాసేపట్లో రేపు ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి షేర్ హిస్ వస్తాడా? మీడియా ముందుకు వస్తారా? రెడీగా ఉన్నాడు. అయితే యాక్చువల్గా మీరు బిగ్ బాస్ 7 అనేది ఇంకో నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది. మరి మీరు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? వస్తే వెళ్తారా వెళ్ళరా? వస్తే వెళ్తానండి, కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. ఈ చేయి ఉరుకుతుందా, ఈ చేయి ఉంటుందా, ఏముంటుందో తెలీదు. బట్ ఏదైనా వస్తే వెళ్తాను. కానీ నాకు అది అసలేం చెప్పాయి కదా, ఢిల్లీకి వెళ్ళి కూర్చోవాలి, ఎంతమంది వస్తే ఎంతమంది రాని కూర్చొని రిప్రజెంటేషన్ ఇచ్చి అది ఎంత శక్తివంతంగా చేయగలిగితే అంత తొందరగా చట్టం మారుతుంది.
అయితే ఆమె మీ మీద చేస్తున్న 2 అలిగేషన్‌లు ఏంటంటే, ఒకటో ఈ 'బిగ్ బాస్' అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరలో దానికెళ్ళాలి 'శేఖర్ భాష' అనేది ఒకటి. రెండోది రాజు తను డబ్బులు ఇచ్చాడనేది ఒకటి. ఆ రోజు ఆయన మిమ్మల్ని స్టేజ్ మీద కూడా పిలిపిచ్చి ఒక 20 సార్లు, 30 సార్లు మీరు కలిసారని చెప్పడం. ఇయన్నీ కోట్ చేస్తుంది. బేసిక్‌గా ఏంటంటే మీరు నన్ను అడిగే క్వెషన్ ఏంటో నాకు తెలుసు నెక్స్ట్. మీరు పిలిచారా? నేను వచ్చాను. నేనే పిలిచాను. బట్ కాకపోతే ఏంటంటే అబ్బే అది కాదు. పాయింట్ అసలు అదే కాదు. నేను ఆ! ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పి బోర్ కొట్టింది. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా. హ్మ్. నేను ఏదైనా ఆధారం లేకుండా మాట్లాడాను. హ్మ్. రైట్ ఫ్రమ్ ద డే 1 నేను ఏదైనా ఆధారం చూపించే మాట్లాడాను. హ్మ్. ఒక ఎఫ్ఐఆర్ కావచ్చు, ఆ కంప్లైంట్‌లో ఆ రాత కావచ్చు, ఆ సిగ్నేచర్ టాలీ కావచ్చు, ఈవిడ పాత డ్రగ్ కేసులో ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ కావచ్చు, అన్నీ ఆవిడ సంతకం పెట్టిందో, ఆవిడ డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో చెప్పినవో నేను కోట్ చేశాను తప్ప, నా సొంతగా మస్తాన్ సాయితో నీకు ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి నేనేం చెప్పలే. ఆవిడ చెప్పిన మాటలే నేను కోట్ చేశాను. అలాగే చింటూతో ఎఫ్ఐఆర్ ఉంది అనే విషయం కూడా నువ్వు ఆడియో కాల్‌లో నువ్వన్నా ఎక్కడ నా చింటూ నాకు కావాలి అర్జెంట్‌గా నాకు. సో ఇవన్నీ కూడా నువ్వు చెప్పినవే నేను కోట్ చేశాను తప్ప, నేనేదో నీలాగా ఇక్కడ కూర్చొని రాజు తరుణ్ 30 లక్షలు ఇచ్చుంటాడు, బిగ్ బాస్ వీళ్ళు పిలిచుంటారు, ఇవన్నీ నువ్వు కూర్చొని ఊహించుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఆధారాలు ఇవి నోటికి వచ్చిందలా చెప్పచ్చు. ఓకే. అంతే. మరి మస్తాన్ సాయితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఈ విషయంపై? లేదు. సో మరి అంటే ఎలా బట్ ఒకటి అంటే నా ఈ పోరాటంలో ఏదో చేస్తుంటే ఇంకొకరికి ఏదో కలిసి వచ్చేస్తుంది చూడండి. అలా రాజ్ తరుణ్ చేస్తున్న దీంట్లో మస్తాన్ సాయి కలిసి వచ్చేసింది. ఎలా అంటే అతని మీద కేసు తీసేశారు. ఐ మీన్ కేసు తీసేయడం అంటే ఇక పని చేయదు, క్లియర్ కట్ ఓపెన్ దానికి అంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది ఆ కేసుని కొట్టివేయడానికి. సో అయితే మొత్తానికి అలా అంటే ఒకళ్ళకి హెల్ప్ చేయబోయి ఇద్దరికి హెల్ప్ చేశారు. మొత్తానికి మగజాతి ఆణిముత్యం అనుకోవచ్చా మీరు? వాళ్ళకి హెల్ప్ చేయబోయి అదే అదే మరి ఏముందండి, మీ ఫ్రెండ్ రాజ్ తరుణ్ చూస్తే హీల్ బి వెరీ హ్యాపీ అండ్ దానికి కూడా ఏదోటి ఆయనే చేస్తాడు. ఇది ఎంత ఇట్స్ లైక్ బట్ చిన్నదైనా కూడా ఇప్పుడు చిన్నదైనా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఏం సంబంధం లేకుండా జేబులోంచి రూపాయి తీసుకోవడానికి ఆలోచిస్తాము. అలాంటిది మీరు ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత కష్టపడి ఇన్ని దిగినందుకు సో మొత్తానికి ఆయన దగ్గర నుంచి కూడా ఏదైనా చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ గానీ ఆఫర్ గానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఆయన ఇచ్చిన అస్సలు యాక్సెప్ట్ నా టైపే అది కాదు చెప్తున్నా కదా. అది మొత్తానికి అయితే మీరైతే చెప్తుందంటే హానెస్ట్ పోరాటం అంటున్నారు. దాంట్లో ఫస్ట్ తొలి విజయం కింద రాజ్ తరుణ్ కేసు ఏదైతే ఉందో ఆయన ముందస్తు బెయిల్ అనేది మంజూరు చేయడం అనేది జరిగింది. సో ఆయన లాయర్ గారితో కూడా మనం మాట్లాడాం కాబట్టి సో మొత్తానికి మీకు అంటే ఈ కేసు ఎలా నడిచినా ఏమైనా దెబ్బ నుంచి మాత్రం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.